ఇవాళ మనం వింటున్న కథ పేరు కోడలు ఒకనాటికి అత్తే. రంగమ్మ తన కొడుక్కి కోమల అనే అమ్మాయిని పెళ్లి చేసింది. కాని కోడలు కోమల కొడుకును కొంగుకొముడి వేసుకుంటుందన్న భావనతో రంగమ్మలో అసూయ పెరిగింది. కోడలు వంట చేసినా రుచి చూసేలోపే వంకలు పెడుతూ వంటల్లో యుద్ధం మొదలుపెట్టారు ఆతాకోడలు అని అనిపించింది. ప్రతిరోజు కొడుక్కి ఇది నన్ను చంపాలనేదే అని చెప్పేది. చివరికి కొడుకు కోపంగా, అమ్మా, నచ్చకపోతే డబ్బులిస్తాను, కాశీకి పోండి అన్నాడు. అందుకు రంగమ్మ వెంటనే, నీ పెళ్ళాం బెల్లం, తల్లి అల్లం అయిపోయిందంట్రా. నీకు కొడుకు పుడితే వాడిని చూచి నేనే కాశీకి పోతా అంది. కొన్ని నెలల తర్వాత కోమలకు పండంటి బాబు పుట్టాడు. మనవడిని చూసిన రంగమ్మ ఆనందంతో ఉప్పితప్పిపోయింది. అప్పుడు కోమల అడిగింది, అత్తగారు, మనవడిని చూసుకున్నారు కదా, ఇక కాశీకి వెళ్తారా? రంగమ్మ నవ్వుతూ, పెద్దలు కోడలు కన్న కొరివిదేయనే అన్నారు. నా మనువడి ముద్దులు చూసుకున్నాకే వెళ్తాను అంది. సంవత్సరాలు గడిచాయి. బాబు పెద్దవాడయ్యాడు. కోమల మళ్ళీ అడిగింది, ఇప్పుడైనా కాశీ? రంగమ్మ, మనవడి పెళ్లి చూసి వెళ్తా అంది. కొద్ది రోజులకే మనవడి పెళ్లి అయింది. అప్పుడు కోమల మళ్ళీ అంది, అత్తగారు, ఇప్పుడు కాశీకి పోండి. రంగమ్మ చిరునవ్వుతూ, నీకు అత్తవయ్యావుగా, ఇద్దరం కలిసి కాశీకి పోదాం. ఇది చూసిన కోమల భర్త నవ్వకుండా ఉండలేకపోయాడు. అయ్యో, ఓడలొకనాటికి అత్తే అని అన్నాడు. ఈ కథ చెబుతున్నది ఏమిటంటే, జీవితంలో పాత్రలు మారుతుంటాయి, కాని మనసు మంచిగా ఉంచుకుంటే ఇంట్లో స్నేహం, ప్రేమ ఎప్పటికీ నిలుస్తాయి.